పోసి పెట్టినా సరే. స్కూల్కి వెళ్ళొచ్చావమ్మా? ఎప్పుడు వచ్చావు? ఏడవకూడదు, డాడీ వస్తాడులే. ఎక్కువ మంచం ఎక్కువ, ఆమె తీసుకొస్తా. ఏడవలేదా? గుడ్ బాయ్ నాన్న. ఏడవలేదంటగా నువ్వు. ఏడ్చావా? ఏడ్చావే? టైం చూడండి 4:30 అవుతోంది, ఇప్పుడే వచ్చారు. హలో హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. చూసారు కదా, పిల్లలు అప్పుడే స్కూల్ నుంచి వచ్చారనమాట. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఈ టైం వరకు ఉంటుంటే అసలు వచ్చేసరికి ఫేసెస్ అన్నీ డల్ అయిపోతున్నాయి. మరి మా శ్రియాను ఇంకా అలా ముచ్చట్లు చెప్పుకుంటూ రాగానే ఇద్దరికైతే అన్నం పెట్టేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళే తింటారు కాబట్టి ఎలా తింటారో ఏమో అని రాగానే అన్నం పెడతాక కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఆడుకోవడానికి వెళ్తారనమాట. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైము ఫిష్ కర్రీ. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే ఈ ఫిష్ కర్రీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తుంది. మట్టమ్మ హోటల్ది అనమాట. ఆ రోజు వెళ్ళారు హస్బెండ్ అటువైపు, వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు. కాల్ చేసి చెప్పారు కర్రీ ఏం చేయకు తీసుకొస్తానంటే ఇంకా ఏమీ చేయలేదు. ఇక్కడ ఒక ఫిష్ చేసి కొంచెం గ్రేవీ వేసి పిల్లలిద్దరికైతే అన్నం పెట్టేస్తున్నాను. వీళ్ళు కూడా మంచిగా తింటున్నారనమాట ఫిష్. అక్కడ కర్రీ బాగుంటుంది, ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఒకసారి చూడండి. ఇంక ఈ మధ్య అయితే వీళ్ళకే ఇస్తున్నాను తినటానికి. స్కూల్లో ఎలాగో వాళ్ళే తినాలి కాబట్టి అలవాటు అవుతుందని తినటానికి తింటున్నారులే, కానీ వాళ్ళిద్దరి చుట్టూ అన్నం అయితే పడేస్తూ ఉన్నారు. పడేసినా ఇంకా తప్పదు కదా, క్లీన్ చేసేసుకోవాలి. ఎలాగో ఇంకా అలవాటు చేయాలి. ఆరుష్కి అయితే వస్తుంది కానీ శ్రియానికి ఇప్పుడిప్పుడే కదా స్టార్టింగ్. తినటానికి తింటున్నాడు మంచిగానే, అన్నం అయితే పడేస్తూ ఉన్నాడు. అందుకే ఇంకా వాడు తినేదానికంటే వాడికి కొంచెం 2 ముద్దలు ఎక్స్ట్రానే పెడతాను. ఆ 2 ముద్దల కింద పోయినా వాడు మంచిగా తినేదైతే తింటాడు కదా అని. ఫిష్ అయితే నేనే ముళ్ళులన్నీ తీసి పెట్టేశాను. ఇక్కడ అన్నం మాత్రమే వాళ్ళిద్దరికి బౌల్లో వేసి ఇచ్చేసాను. ఫిష్ గ్రేవీ అనమాట. ఇదే కొంచెం లైట్గా కలిపేసి ఇచ్చాను. కారం ఉంటుంది, కారం ఉంటే తినరు కదా, అందుకని ఇంకా లైట్గా కలిపేసి ఇచ్చేసాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు మార్నింగ్ వంటలోకి అయితే తోటకూర ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాము. మళ్ళీ ఫ్రెష్గా ఉంది. ఇంకా మంచిగా సన్నగా కట్ చేసి ఇక్కడైతే ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ వేసేసి తోటకూరను కొంచెం చింత చిగురు కూడా వేసాను కొంచెం ఉంటే. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. స్కూల్కి ఎందుకు వెళ్ళాలా? ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తావు? ఎందుకమ్మా, ఉండొచ్చు కదా. ఏడుస్తున్నావా? మమ్మీ డాడీ కావాలా? మమ్మీ డాడీ కూడా స్కూల్లో కూర్చోమ్మా వచ్చి. సరే, రేపటి నుంచి వచ్చామా? అట్లయితేనే ఉంటావా స్కూల్లో? అన్నయ్య కూడా వస్తున్నాడు. ఫుల్ వర్షం వస్తుంది. అన్నయ్య తీసుకురావడానికి వెళ్ళాడా డాడీ? టీచర్ ఉంది. నువ్వు వెళ్ళొచ్చు కదా, నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు కదా అన్నయ్యని. ఎందుకు వద్దు? ఎందుకు బేబేసేది? ఏం పడుతావు? ఇంట్లోనా? ఇంట్లో వర్షం పడుతుందా? ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో వర్షం పడుతుందా అంతే. మన ఇంట్లో పడదు. అంబ్రెల్లా తెచ్చుకోలేగా మనం. ఇప్పుడు అన్నయ్య వాళ్ళు తడిచే వస్తారు. ఎట్లా వస్తారు? శ్రియాను స్కూల్లో ఒక్కొక్కసారి మంచిగానే ఈవినింగ్ వరకు ఉంటాడు, ఒక్కొక్కసారి ఏమో మధ్యలోనే ఏడుస్తూ ఉంటాడు. అలా ఏడ్చినప్పుడు వాళ్ళ టీచర్ కాల్ చేస్తుంది అనమాట. ఆ రోజు కూడా అంతే. నేను హస్బెండ్ అయితే గ్రాసరీస్ కోసం అని బయటికి వచ్చాము. అలా వచ్చామో లేదో ఇలా కాల్ చేశారనమాట, స్కూల్ నుంచి ఏడుస్తున్నాడని. సరే అని చెప్పి శ్రియాన్ని అయితే తీసుకొని వెళ్ళి ఇంకా గ్రాసరీస్ అవన్నీ తీసుకొని రిటర్న్ ఇంటికి అయితే వచ్చే టైంకి ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది. సరేలే అని చెప్పి ఇంకా ఆరుష్ కోసం కూడా స్కూల్ దగ్గరికి వచ్చేసి మళ్ళీ ఆరుష్ని కూడా తీసుకొని ఇంటికి వచ్చేసాము. రాగానే మంచిగా వర్షం పడుతుంది కదా, ఇక్కడైతే పకోడీ చేద్దామని స్టార్ట్ చేసేసాను. ఎప్పుడు హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేస్తాము. ఫస్ట్ టైము నేను ఒక్కదాన్నే చేశాను. టేస్ట్ మంచిగానే వచ్చింది కానీ కొంచెం సాల్ట్ ఎక్కువైంది. దాన్ని లెమన్ పిండేసి ఎట్లాగో కవర్ చేసేసాము. మొత్తానికైతే ఫినిష్ అయిపోయాయి. కొన్నే చేశాను, ఎక్కువ కూడా చేయలేదు కాబట్టి కొన్నే చేశాను కాబట్టి ఎలాగో ఒకలాగా తినేసాము.
ఇంకా తెచ్చిన గ్రాసరీస్ అన్నీ అక్కడ కింద వేసేసాను. మెయిన్ శనగపిండి దొరకలేదు, దానికోసమని అన్నీ కింద వేసాను. ఇంకెలాగో సర్దాలి కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఈ పకోడీ చేసేసుకొని నెక్స్ట్ అవన్నీ సర్దుకోవాలి. ఈ వెదర్కి ఇలా మంచిగా వేడివేడిగా ఇలా చేసుకొని తింటే భలే ఉంటుంది కదా. నా వాయిస్ వింటుంటేనే మీకు అర్థమైపోయిన అలా ఈ పాటికి నాకు కోల్డ్ చేసేసిందని. ఇంట్లో అందరికీ కోల్డ్ స్టార్ట్ అయిపోయింది, హస్బెండ్కి, నాకు, ఇంకా నెక్స్ట్ పిల్లలకు కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. సడన్గా వెదర్ ఫుల్గా చేంజ్ అయిపోయింది. వర్షాలు మొన్నటి వరకు కూడా ఫుల్గా ఎండలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే అసలు 2 డేస్ 3 డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది, ఎండంటూ రావట్లేదు. మీ సైడ్ ఎలా ఉంది వెదర్ చెప్పేసేయండి.
కొంచెం మిర్చి ఇంకా అలాగే కరివేపాకు ఇవి రెండు కూడా ఫ్రై చేసి వేసేసాను. టేస్ట్ అయితే బాగుంది నిజంగానే. వేడిగా అప్పటికప్పుడు తింటుంటేనే బాగుంది. అవి చల్లగా అయిన తర్వాత అసలు తినలేదనుకోండి, అప్పటికప్పుడే గ్యాస్ దగ్గర నుంచొని అలా తింటేనే బాగుంటుంది. మీలో ఎంతమంది ఇలా తింటారో చెప్పండి. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా అందరం కలిసి ఊరైతే వెళ్ళాలి. ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే లెమన్ రైస్ చేశాను. నైట్ది అన్నం కొంచెం ఎక్కువ ఉంటే, అలాగే నైట్ చేసిన చికెన్ కర్రీ, ఇంకా మన ఇంట్లో ఎప్పుడు ఉండే దోశలు, పెసర దోశలు అనమాట, ఇంకా పల్లీ చట్నీ. పిల్లలిద్దరూ మంచిగా లెమన్ రైస్ అయితే తింటున్నారు. ఇప్పుడు లేచిండు అనమాట ఆరుష్, అందుకే అలా ఉన్నాడు. శ్రియాన్ అయితే ఎప్పుడో లేచాడు, మంచిగా హెయిర్ కట్ చేయించుకున్నాడు, స్నానం చేసి ఫ్రెష్గా తింటున్నాడు. ఇంకా అందరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరికి కూడా పాలు పోసి ఇచ్చేసాను. మేము కూడా చాయ్ పెట్టుకున్నాము. మంచిగా చాయ్ ఎంజాయ్ చేసి ఇంకా చిన్నగా ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి కదా. నా కిచెన్లోకి అయితే ఒక కొత్త ఐటమ్ వచ్చింది, చూపిస్తాను, చూసేసేయండి. ఎలా ఉందో చెప్పండి. ఇదే అనమాట మమ్మీ కదాబా. కిచెన్ ఎంట్రన్స్లో పెడదాం అనుకున్నాను వాళ్ళకి, కానీ అక్కడ స్టిక్కర్ అంటిస్తే పెయింట్ అంతా పోతుందని ఇంకా అక్కడ పెట్టేశాను. బాయ్.